ప్రసాదం మీరు తీసుకున్నారా? తీసుకున్నామండి. అది ఎట్లుంది? కిచిడి రైస్, అన్నంని మెత్తగా కలిపి అలా కిచిడి, మిరియాలు, కరివేపాకు అట్లా వేసి కిచిడిలాగా వేసి కొంచెం కొంచెం ఇస్తున్నారు అంతే. ఎంత? ఇంతే క్వాంటిటీ. ఓకే. మీరు తిన్నారా? తిన్నాం, గుడిలోనే తినేసాము. ఓకే. అక్కడ ఇంట్లోనే వచ్చినాం కదా, గుడిలోనే తినమంటే గుడిలోనే తిన్నాము. దాని తర్వాత మీకు ఏమైనా తినొద్దు, ఉపవాసం ఉండాలి అని ఏమన్నా అవేం చెప్పలేరు కానీ వీడియోలో వచ్చేటప్పుడు ఉపవాసంతో రావాలి, గరుడ ప్రసాదం తిన్నాక ఏమన్నా తినొచ్చు అని చెప్పారు. మీరు ఏమైనా తిన్నారా మరి? ఉపవాసంతో వచ్చామండి. మీకు దాని తర్వాత ఏమైనా తిప్పడం లాంటివి ఏమన్నా? కాదా అండి, గిడినెస్ లాగా అయింది. వాటర్ తాగుదామంటే వాటర్ బాటిల్స్ లేవు, చెరుకు రసం తాగుదామంటే చెరుకు రసం లేదు, లెమన్ వాటర్ లేవు, అసలు ఏం లేవు. సగం దూరం వచ్చాక 20 రూపీస్కి బాటిల్ కొనుక్కున్నాము అంతే. చాలా మంది ఫెయింట్ అయ్యి పడిపోయినారు లేడీస్ అయితే. అసలు ఒక క్యూ ఫామ్ లేదు. కనీసం అట్లా పిలిచినప్పుడు ఒక 10 స్టాల్స్ పెట్టి క్యూ ఫామ్ పెట్టి ప్రసాదం పంచాలి, అవునా కదా? అట్లాంటివి ఏం లేవు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా క్రౌడ్ లాగా వెళ్తున్నారు, దొబ్బుకుంటున్నారు, పడిపోతున్నారు, ఏందేందో అవుతున్నాయి. చాలా మందికి అయితే రక్తాలు కూడా అన్నీ చూసినారా అంతే ఎట్లా చేసినారు. అట్లా అవుతుందా అండి? అసలుకి ఏ మేనేజ్మెంట్స్ అక్కడ లేదు. ఎవరైతే ప్రజలు మాలాంటి వాళ్ళు వచ్చారో వాళ్ళే పబ్లిక్ని కంట్రోల్ చేస్తున్నారు తప్ప టెంపుల్ వాళ్ళు అసలు ఒక్కళ్ళని కూడా కంట్రోల్ చేయలేరు. అట్లా దొరికింది. అవును, లే అవును అంతే. కానీ అన్యాయం ఏంటంటే మనం చదువుకున్న వాళ్ళం కూడా ఇట్లాంటివి నమ్మడం ఏంది అని. ఏ దేవుడు ఎట్లా కాపాడుతాడో అని తెలియదు కదా. సైన్స్ అనే కాకుండా దేవుడిని కూడా నమ్ముకుంటే మంచిదని చాలామంది అంటుంటారు. ఇంట్లో కూడా చెప్తుంటారు కదా, దేవుళ్ళకి ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి అని. అందుకనే వచ్చాము అంతే. ఒక ట్రస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళారు, 2-3 హాస్పిటల్స్ చేంజ్ చేశారు, అయినా నో ఏం లేకుండే. అట్లానే మళ్ళీ వచ్చారు ఇక్కడికి. చాలామంది టీవీలలో చెప్తున్నారు కదా, ఆ వీడియో వైరల్ అయ్యి ఇంతమంది పబ్లిక్. ఇదే ఫస్ట్ టైం ఇచ్చారా, ఇంతకుముందు ఇచ్చారా ఆ సంగతి మాకు తెలియదు. మాకు తెలిసేది ఇదే ఫస్ట్ టైం.